హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ ఆచార్య. చూడండి అమ్మా, ఈ ఆటోబయోగ్రఫీస్ ఆత్మకథలు వీటి మీద కూడా ఒక బిట్ ఇవ్వడం జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్. ఈ మధ్యన రీసెంట్ ఎగ్జామ్స్లో ఈ బిట్స్ ఒకసారి అబ్జర్వ్ చేసిన తర్వాత ఒక టేబుల్ రూపంలో తయారు చేయడం జరిగింది. సో రవీంద్రనాథ్ ఠాగూర్, ఈ రవీంద్రనాథ్ ఠాగూర్నే యూనివర్సల్ పోయెట్, విశ్వకవి అంటారు. ఈయన మన నేషనల్ యాంథం జనగణమన రాయడం జరిగింది, పాడడం కూడా ఆయన జరిగింది. ఆయన యొక్క ఆత్మకథ మై రెమినీ సెన్సెస్ అనే ఆత్మకథ రాశారు. అలాగే ఇందిరాగాంధీ మన ఇండియాకి ఫస్ట్ ఉమెన్ ప్రైమ్ మినిస్టర్గా చేశారు, నెహ్రూ గారి కుమార్తె. ఆవిడ మై ట్రూత్ అనే ఆటోబయోగ్రఫీని రాయడం జరిగింది. అలాగే సచిన్ టెండూల్కర్ గురించి తెలియని వ్యక్తులు అంటూ ఏమీ ఉండరు. సో ఆయన ప్లేయింగ్ ఇట్ మై వే అనే ఆటోబయోగ్రఫీ రాయడం జరిగింది. అలాగే కిరణ్ బేడి ఇండియాలో ఫస్ట్ ఉమెన్ ఐపీఎస్ ఆఫీసర్. ఆవిడ ఐ డేర్ అనే బుక్ రాయడం జరిగింది. పుదుచ్చేరి గవర్నర్గా కూడా పనిచేశారు. నెల్సన్ మండేలా చాలా ఇంపార్టెంట్. నెల్సన్ మండేలా ఇంటర్నేషనల్ డే జూలై 18. ఈయన సౌత్ ఆఫ్రికన్ గాంధీ అని కూడా అంటారు. నల్ల జాతీయుల హక్కుల గురించి పోరాటం చేసిన వ్యక్తి. ఆయన రాసిన బుక్కు లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ అనే బుక్ రాయడం జరిగింది. అలాగే ఆర్కే నారాయణ్ మై డేస్ అనే బుక్ రాయడం జరిగింది. అలాగే ఏపీజే అబ్దుల్ కలాం గారి గురించి తెలియని వారు ఉండరు. ఆయన జీవితంలో 42 డాక్టరేట్లు రావడం జరిగింది. సో 2003 నుంచి 2007 వరకు ఇండియాకు ప్రెసిడెంట్గా చేశారు. మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు. తమిళనాడు రాష్ట్రానికి చెందిన వ్యక్తి. ఆయన ఆత్మకథ వింగ్స్ ఆఫ్ ఫైర్. అలాగే పండిట్ రవిశంకర్, ఈయన ఆ పేరులోనే ఉంది మై మ్యూజిక్ మై లైఫ్. పండిట్ రవిశంకర్ కూడా చాలా ఫేమస్. కపిల్ దేవ్, ఈయన ఆధ్వర్యంలో మనకి 1983లో ఇండియాకి ఫస్ట్ వన్డే వరల్డ్ కప్ సాధించి పెట్టడం జరిగింది. స్ట్రైట్ ఫ్రమ్ ది హార్ట్ అని చెప్తారు. అమృతా ప్రీతం ఈవిడ ఒక పోయిట్, రచయిత్రి. ఈవిడ రస్దీ టికెట్ అనే ఆత్మకథను రాయడం జరిగింది. సో జాగ్రత్తగా మీరు ఎక్కువ టైం తీసుకోవాల్సిన పనేం లేదు. ఒక 2 minutes మన వీడియో 1 or 2 times కానీ వాచ్ చేస్తే ఈ బిట్స్ అన్నీ మీ మైండ్లో ఉండిపోతాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.